హే ఫ్రెండ్స్, పెద్ది మూవీ టీమ్ యొక్క పేజ్ అయితే పిచ్చ యాక్టివేట్ అయిందనమాట. ఒకసారి వెళ్ళి మీరు పేజ్ని చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. భయంకరమైనటువంటి పోస్టు, భయంకరమైనటువంటి కామెంటు, భయంకరమైనటువంటి వీడియోలు. దీన్ని అమ్మ ఇవాళ ఏంది పెద్ది మూవీ యొక్క పేజ్ని ఆపరేట్ చేసేవాడు ఒక 90 వేసిండా, ఒక పెగ్ వేసిండా, ఈ రేంజ్లో అప్డేట్ చేస్తాను ఏంది. అక్కడ నుండి ఒక పోస్టర్ రావాలంటేనే చాలా అంటే చాలా గగనం. ఒక పోస్టర్ రావాలంటే అక్కడ ముందు రామ్ చరణ్ అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత బుచ్చిబాబు గారు రిలీజ్ చేయాలి, ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత పెద్ది మూవీ టీం ఏదైతే ఉందో వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వాలి. అప్పుడు దాకా మనకి ఏ విధమైనటువంటి అప్డేట్ పెద్ది నుండి అఫీషియల్గా వచ్చేటటువంటి అవకాశాలు ఉండేవి కాదనమాట. కానీ కట్ చేస్తే ఇప్పుడు చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి అప్డేట్లు, భయంకరమైనటువంటి వీడియోలు, భయంకరమైనటువంటి జిప్స్, ఈ విధమైనటువంటి పోస్టర్స్ సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్గా మరి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? కోసేపేం ముంబై అంటున్నారు, కోసేపేం కర్ణాటక అంటున్నారు, కోసేపేమో వేరే వేరే రాష్ట్రాలని వీళ్ళైతే మెన్షన్ చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి ఏదో భారీగా ప్లాన్ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి దాకా చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది అనమాట. మీరంతా ఏమనుకుంటున్నారు? పెద్ద ట్రైలర్ చూసుకున్నట్లయితే చాలా రోజులు ఉంది, చాలా రోజులు అంటే చాలా రోజులు ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. అలా అనుకోమాకండి, అలా అనుకుంటే ముమ్మాటికి తప్పనమాట. ఇవాళ 13th, ఇవాళ వదిలేండి, ఇవాళ అయిపోయింది కదా. 14th, 15th, 16th ఈ 3 డేసే ఉంది మధ్యలో. ఎగ్జాక్ట్లీ 18th చూసుకున్నట్లయితే ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నారు. అంటే మధ్యలో ఒక 3 or 4 డేసే మనకు ఉంది. ఆ తర్వాత డైరెక్ట్గా అఫీషియల్ ట్రైలర్ని వాళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. సో అఫీషియల్ ట్రైలర్ చూసుకున్నట్లయితే ఓన్లీ మన తెలంగాణకి పరిమితం చేయాలి అని చెప్పి వాళ్ళైతే అనుకోవట్లేదు, ఓన్లీ మన ఆంధ్రాకి పరిమితం చేయాలి అని చెప్పి వాళ్ళైతే అనుకోవట్లేదు, మొత్తం ఇండియాకి పరిమితం చేయాలి. ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఈ పెద్ది ట్రైలర్ని ఇంట్రెస్ట్గా చూడాలి అనేటటువంటిది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనమాట. దాని కారణంగానే రకరకాలమైనటువంటి వీడియోలు, రకరకాలమైనటువంటి జిప్స్, రకరకాలమైనటువంటి పోస్టర్స్ సోషల్ మీడియాలో ఫుల్ అంటే ఫుల్ వైరల్గా మారాయి అనమాట. ముందు నేనైతే కొద్దిగా క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ట్రైలర్ ఏదైతే ఉందో లాంచ్ ఈవెంట్ ఎక్కడ పెట్టబోతున్నారు అనేటటువంటి క్లారిటీ. అండ్ మన రామ్ చరణ్ అన్న ఒక కాల్ కట్ అయ్యిద్ది అనేటటువంటిది కూడా సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వైరల్గా మారింది. దాని గురించి కూడా డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన ట్రైలర్ చూసుకున్నట్లయితే బొంబాయిలో లాంచ్ చేసే, ముంబైలో లాంచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఆ రోజు ఏదో ఒక మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ మీకు చెప్పా కదా, సన్ రైజర్స్ వర్సెస్ మన సిఎస్కే అనమాట. సన్ రైజర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా డల్గా ఆడుతుంది అనమాట. నెక్స్ట్ వాళ్ళు ఆడేటటువంటి మాట డూ ఆర్ డే మ్యాచ్. ఆ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, లేకపోతే ఇంట్లో కూర్చొని ఇక అస్సాం ట్రైన్ ఎక్కడం అనేటటువంటిది 100% వస్తుంది. సో దాన్ని ఫోకస్ చేసి మెయిన్ ఏంటంటే ముందు చెన్నైలో గట్టిగా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు స్టేడియంలో, దాంట్లో డౌటే లేదు. కానీ వీళ్ళైతే ముంబై వెళ్ళబోతున్నారు. ముంబైలో ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేయాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యారనమాట. అది ఎలాంటి ఈవెంట్ అంటే మీ అందరికీ తెలుసు, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మన రాజమౌళి గారు పెట్టినటువంటి ఈవెంట్లు, మన రాజమౌళి గారు పెట్టినటువంటి ప్రమోషనల్ మ్యాటర్స్ ఎవరు కూడా పెట్టలేదు అనమాట. ఇంతమందికి ఎవరు కూడా పెట్టలేదు. అందరూ మనల్ని ఏడుస్తారు, ఏంది RRR మూవీ అంత కలెక్షన్స్ రావట్లేదు, RRR మూవీ అంత హైప్ రావట్లేదు, బాహుబలి అంత కలెక్షన్స్ రావట్లేదు, బాహుబలి మేము కట్టలేకపోతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కానీ మరి మన రాజమౌళి గారు చేసినటువంటి వరకు ఎవరైనా చేశారా? ఫస్ట్ చూసుకున్నట్లయితే మన పుష్ప 2కి మన అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు చేశారు. లైక్ కర్ణాటకలో ఈవెంట్ పెట్టారు, తమిళనాడులో ఈవెంట్ పెట్టారు, తెలుగు స్టేట్స్లో ఈవెంట్ పెట్టారు, బాంబేలో కూడా ఈవెంట్ పెట్టారు. ఈ విధంగా వరుసగా వాళ్ళు ఈవెంట్లు పెట్టడం వల్ల సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అయింది, సినిమా మీద ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అందుకే 1800 కోట్లు వచ్చాయి. మన RRR సినిమా ఏదైతే ఉందో ఫస్ట్ పార్ట్గా రిలీజ్ అవుతుంది, సోలోగా రిలీజ్ అవుతుంది. దానికి భారీ భారీ ఈవెంట్లు పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన కూడా రాష్ట్రాలన్నీ తిప్పి ఎన్టీఆర్ని, రామ్ చరణ్ని భయంకరంగా ప్రమోట్ చేయించిండు, భయంకరంగా ఇంటర్వ్యూస్ ఇప్పించిండు, భయంకరంగా ఈవెంట్స్ అయితే పెట్టించడం జరిగింది. దానివల్ల ఆ రేంజ్లో సినిమాకి హైప్ క్రియేట్ అయింది, ఆ రేంజ్లో కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ పెద్ద టీం కూడా దాని బాటల్లో నడుద్దామని చెప్పి గట్టిగా ప్రిపేర్ అయిందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు ఒకసారి ముంబై అంటున్నారు, వాళ్ళు ఒకసారి కర్ణాటక అంటున్నారు, వాళ్ళు ఇంకా వేరే వేరే స్టేట్స్ని అయితే మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో గ్లోబల్ వైడ్గా మంచి రికగ్నైజేషన్ రావాలి, గ్లోబల్ వైడ్గా మంచి పేరు రావాలి అనేటటువంటిది వీళ్ళు కష్టపడేటటువంటిది అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. దాంట్లో ఏ విధమైనటువంటి
సెకండ్ థాట్ లేదు, సెకండ్ ఇది లేనే లేదు. ఖచ్చితంగా ఇది గ్లోబల్ వైడ్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు బీభత్సంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఫస్ట్ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన దాకే, వన్స్ ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా గ్లోబల్ వైడ్గా మంచి పేరు వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత సినిమా కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. 18th ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు, 19th ఉంది, మధ్యలో చూసుకున్నట్లయితే 11 days ఉంది, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 4 days ఉంది, 11+4 అంతా 15 days. సో ఈ 15 daysలో సినిమా అనేటటువంటిది నార్త్ ఆడియన్స్ బ్రెయిన్లోకి ఎక్కగలగాలి. ఈ ట్రైలర్ అనేటటువంటిది, ఈ టీజర్ అనేటటువంటివి, ఈ సాంగ్స్ అనేటటువంటివి ప్రతి ఒక్కరికి ఎక్కగలగాలి. వీళ్ళంతా కూడా వీళ్ళ స్వతహాగా మేము ప్రమోషన్ చూపించి డైరెక్ట్గా థియేటర్కి రండి అనేటటువంటి అడుక్కునేటటువంటి ఇది లేకుండా వాళ్ళంతటికి వాళ్ళే ట్రైలర్ చూసి, వాళ్ళంతటికి వాళ్ళే సాంగ్ చూసి, వాళ్ళంతటికి వాళ్ళే ప్రమోషన్ చూసి, వాళ్ళంతటికి వాళ్ళే పోస్టర్ చూసి ఏదో ఒకటి వాళ్ళు క్రియేట్ చేసుకోగలగండి, ఒక క్యూరియాసిటీని పెంచుకోగలగాలి అనేటటువంటిది మూవీ టీం ఆలోచిస్తున్నటువంటి గట్టి ఆలోచన అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. దానికోసమే వీళ్ళైతే కసరత్తు చేస్తున్నారు, దానికోసం వీళ్ళైతే కష్టపడుతున్నారు అనమాట. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ పడుద్ది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. వన్స్ పెద్ద మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయ్యాక మనకి చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది భయ్య. ఫస్ట్ ఏంటంటే మన రామ్ చరణ్ అన్న ఈ జూన్లో బ్లాక్ బస్టర్ విజయం కొట్టబోతుందా లేదా. లైక్ మనకు RRR మూవీ తర్వాత సరైనటువంటి స్టఫ్ అన్నయ్యలేదు, ఇది ఒప్పుకోవాలి, ఎవరైనా ఒప్పుకోవాలి. ఆచార్య చూసుకున్నట్లయితే అది పాదఘట్టంగా మిగిలిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి గేమ్ చేంజర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో మరి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి ఈ గేమ్ చేంజర్ June 4 వస్తుంది, June 3 చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ పడుతుంది. మరి ఇది మనకి ఈ జూన్ మొత్తం గుర్తుంచుకునేలా, జూన్ జూలై ఆగస్ట్ దాకా గుర్తుంచుకునేలా, ఆగస్టులో చూసుకున్నట్లయితే ఫౌజీ రిలీజ్ అవుతుంది. అప్పటిదాకా మనల్ని గుర్తుంచుకునేటటువంటి సినిమా అయిద్దా లేదా అనేటటువంటి డౌట్ అయితే చాలా మందికి ఉందన్నమాట. వాటన్నిటిని కూడా ఆయన అన్ని కూడా ఇచ్చేయడానికి లైక్ చాలా అంటే చాలా కష్టపడ్డాడు భయ్య. పెద్ద సినిమా కోసం ఏదైతే ఉందో రామ్ చరణ్ అన్న కావాలంటే బక్కగా అయిపోయిండు. ఇప్పుడు క్రికెట్ ఆడేటటువంటి ఏ ప్లేయర్నైనా మీరు చూసుకోండి, బల్క్ ఉండరు, వాళ్ళు లీన్ ఉంటారనమాట. వాళ్ళు మొత్తం కూడా కటింగ్ బాడీని బాగా అంటే బాగా బిల్డ్ చేస్తారు. సో అదేవిధంగా సార్ మీరు క్రికెట్ ఆడాలి అనేటటువంటిది మన బుచ్చుబాబు గారు రామ్ చరణ్ అన్నకు చెప్పినప్పుడు మన బుచ్చుబాబు గారు ఏం ఆర్డర్ వేయలేదు, సార్ మీరు బాగా బల్క్గా ఉన్నారు, కొద్దిగా బక్కగా కావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి ఆర్డర్ వేయలా. కానీ ఆయనంతరకు ఆయన ఇప్పుడు ఈ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, టాప్ సచిన్ ప్లేయర్ ఉన్నాడు, వీళ్ళంతా కూడా ఎలా వీళ్ళు బక్కగా ఉండటం వల్లే భయంకరమైనటువంటి గేమ్ని అయితే కలవరిచేటటువంటి ప్రయత్నం చేశారు. అందుకే నేను కూడా బక్కగా అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో రామ్ చరణ్ అన్న తనను తాను ఎంత తగ్గించుకుంటూ, తనను తాను ఎంత లీన్ బాడీ చేసుకుంటూ, తనను ఎంత కటింగ్ బాడీ చేసుకుంటూ అనేటటువంటిది మనమైతే ఈ కళతో చూసాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కుస్తీ ఫైట్ అనేటటువంటిది మన రామ్ చరణ్కి బుచ్చిబాబు గారు అయితే వివరించారంట. సో కుస్తీ ఫైటర్స్ ఎలా ఉంటారు, భయంకరమైనటువంటి బల్క్గా ఉంటారు, కండలు చూపించేటటువంటి విధంగా ఉంటారు. మరి వాళ్ళలాగా నేను ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన రామ్ చరణ్ అన్న, మీరు అందరికీ తెలుసు అప్పుడు నార్త్ వెళ్ళిండు, నార్త్ సైడ్ వెళ్ళి నార్త్లో చూసుకున్నట్లయితే భయంకరంగా కుస్తీ పోటీలు జరిగాయి, వాటిలో ఆయన పాల్గొంటాం, వాటిలో వాళ్ళు ఏ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తారో, వాళ్ళు ఏ విధమైనటువంటి పొజిషన్స్ వాడతారో వాటన్నిటిని తెలుసుకోసం, దానికోసం బాగా అంటే బాగా కష్టపడడం లాంటిది అయితే రామ్ చరణ్ అన్న చేసిండు. అప్పట్లో మన రామ్ చరణ్ అన్న వేరే వేరే దేశాలు కూడా తిరిగిండు. ఓన్లీ ఇండియాలోని కుస్తీ ఈ విధంగా ఆడతారు, వేరే వేరే దేశాల్లో కుస్తీకి ఏ విధంగా ఆదరణ ఉంది అనేటటువంటిది ఆయన అయితే ఇండెప్త్ వెళ్ళి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేసిండు. దానివల్ల ఆయన ఎంతలా కష్టపడ్డాడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మన అన్ని విషయాల్లో అయితే క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ట్రైలర్ కోసం పిచ్చిగా వెయిట్ చేస్తున్నా, మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అనేటటువంటి విషయం మనకు తెలుసు. ఇంకా ఎన్నో రోజులు లేదు, తిప్పి కొడితే 3 రోజులు ఉంది మధ్యలో. ఈ 3 రోజులు అయిపోగానే ట్రైలర్ అయితే మన ముందుకు వచ్చేస్తుంది. అది అనమాట ఈరోజు టాపిక్. అయితే ఆల్రెడీ మన బండి సంజయ్ కొడుకు గురించి పార్ట్ 2 వీడియో చేశా, పైన కనబడుతున్న లేదా ఎండ్ స్క్రీన్లో క్లిక్ చేస్తే ఆ వీడియో చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. ఉంటామని, బాయ్ బాయ్, నమస్కారం.